ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలపై ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏపీలో క్రైమ్ రేటు 14.1% మేర తగ్గిందని, మొత్తంగా చూసుకుంటే 34,041 కేసులు తగ్గాయన్నారు. సైబర్ అరెస్టుల పేరుతో భయపెట్టి డబ్బులు కొట్టేస్తున్నారని, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. జూన్ 16 రేపల్లె ప్రాంత ప్రజలకే కాకుండా మానవతా విలువలు ఉన్న ప్రతి ఒక్కరికి హృదయ విదారకమైన రోజని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యూషన్కు వెళుతున్న చిన్నారి అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనను ఎవరూ మరువలేరన్నారు. ఆక్వాఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని, లేకపోతే జూలై 1 లేదా 2న ఆక్వా రైతుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి దిగుతామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆక్వా రైతులకు అండగా తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను సమన్వయం చేస్తుందని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సతీమణితో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ దంపతులకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. భవానీపురం క్రామ్వే రోడ్లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి వాజ్పేయి పార్క్ కు విచ్చేసిన ఎమ్మెల్యే సుజనాను కుండల బజార్ కాలనీ వాసులు, మహిళలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండేలా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నియోజకవర్గంలో పారదర్శకంగా జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. తన హక్కును వేధిస్తున్న వారిని అడ్డుకున్నాడనే కక్షతో ఒక చిన్న పిల్లాడి నోట్లో పేపర్లు పెట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం ఆ పార్టీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీని గడిచిన ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు. వేగవంతమైన మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు నిరంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి మార్గదర్శకమని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను ప్రచారం చేసి ప్రజలను యోగా సాధన వైపు మరింతగా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతమని మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజల గొంతుకుగా నిలుస్తున్న సోషల్ మీడియాను అణిచివేసేందుకు భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి చేయడమేనని అన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో లోటస్ ల్యాండ్ మార్క్ లో ఉన్న ప్రముఖ యువ గాయని శ్రీ లలిత నివాసానికి విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని శ్రీ లలితకు ఆయన అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు అండగా నిలిచేందుకు లారీ ఓనర్ల ఫెడరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది కూడా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన విద్యారంగంలో రాణించాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల శ్రీనివాసరావు ఆకాంక్షించారు.